ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 4 టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 1-0తో ముందంజలో ఉంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే టీమిండియా బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోయింది. దీంతో 61 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓటమి చెందింది. అయితే టీమిండియాలో సంజు శాంసన్ చాలా అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టీమిండియాలో బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సంజు శాంసన్ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడని అన్నాడు. ముఖ్యంగా మేము ఓడిపోవడానికి కారణం సంజు శాంసన్ బ్యాటింగే అని అన్నాడు. అయితే సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయి ఉంటే మాత్రం టీమిండియా ఇంత స్కోరు చేసి ఉండేది కాదని అన్నాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్కరమ్.